ఛత్తీస్గఢ్లో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడి నేటికి 25 ఏళ్లు కాగా ఛత్తీస్గఢ్ రాష్ట్ర రజత్ మహోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవం చేయనున్నారు. ఛత్తీస్గఢ్ విధాన సభ కొత్త భవనం, వాజ్పేయి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించనున్నారు. ప్రధాని మోదీ పర్యటనపై మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. రజతోత్సవ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోడీ ఇదే రూట్ లో రాబోతున్నారు. అంతా అంటే చాలా హై సెక్యూరిటీ ఉంది. బట్ ఒకవైపు జానపద నృత్యాలతో ఇక్కడ ప్రతి అడుగడుగున మనకు కనపడుతుంది. ఛత్తీస్గఢ్ కి సంబంధించినటువంటి ఏదైతే సంస్కృతి సాంప్రదాయాలకు ఎంతో మంది ఆదివాసీలు ఇక్కడికి రాబోతున్నారు. దాదాపు ఈ రోజు 2 లక్షల మందికి పైగా కూడా ఆదివాసీల నృత్యాలతో అలరించబోతున్నటువంటిది. కొద్దిసేపట్లో ఇక్కడ దాదాపు 15,000 కోట్లకు సంబంధించినటువంటి అభివృద్ధి పథకాలను కూడా ఈరోజు ఓపెనింగ్ అంటే ప్రారంభోత్సవం ఉంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఎవరైతే చాలా మంది అధికారులు కూడా ఇక్కడికి వస్తున్నారు, చాలా మంది సిబ్బంది అంతా కూడా ఇక్కడ అందరూ కూడా దాదాపు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వస్తున్నారు అన్నటువంటి దాంతో కూడా సెక్యూరిటీ అంతా కూడా ఉంది. ఒకవైపు మరొక వైపు ఇలాంటి కళాకారుల నృత్యాలు మనకు దాదాపు ఇదంతా కూడా 6 కిలోమీటర్లు నయా రాయ్పూర్ నుంచి కూడా 6 కిలోమీటర్ల మేర ఉండేటటువంటిది. మొత్తం అంటే ఇక్కడ సెక్యూరిటీ కూడా కొంత ఇబ్బంది పడుతున్నారు. బట్ ఇలాంటిది మనకు అడుగడుగున కనపడుతుంది. దాదాపు 15,000 కోట్ల అభివృద్ధి పథకాలతో ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభోత్సవ వేడుకలకు ఇది కొద్దిసేపట్లో ఇక్కడ నుంచి ప్రధాని రోడ్ షో ప్రారంభమవుతుంది. మనకు తన ఫోకస్ ప్రధానికి సంబంధించినటువంటిది ఏదైతే ఇప్పుడే ఏరోప్లేన్ కి సంబంధించినటువంటి విజువల్ చూస్తున్నాం ఎక్స్క్లూజివ్ గా. కొద్దిసేపట్లో మనకి ఇక్కడ ల్యాండ్ అయ్యేటటువంటిది అంటే ఒక సంబరమైనటువంటి పండుగ